హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చిరొయ్యలు నిలవ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కేజీ పచ్చిరొయ్యలు పైన పొట్టు తీసుకున్నాక 4 సార్లు సాల్ట్ వాటర్‌లో వేసి కడుక్కొని పక్కన పెట్టుకొని, స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో ఈ పచ్చిరొయ్యలను వేసుకొని చిన్న టీ స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇలా వాటర్ వస్తుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 20 మినిట్స్ వరకు టైం పడుతుంది. ఇది పక్కకు పెట్టుకోండి. వేరే కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలోకి గ్లాసు నువ్వుల నూనె వేసుకుని ముందుగా ఉడికించుకున్న పచ్చిరొయ్యలను ఇందులో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్నాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ముందుగా వేయించుకుని పొడి చేసుకున్న పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారినాక ఏదైనా గ్లాసుని కొలతగా తీసుకుని అర గ్లాస్ కారము, అర గ్లాసులో సగం సాల్ట్ వేసుకుని ఇవన్నీ చల్లారినాక 2 నిమ్మకాయలు కరెక్ట్‌గా సరిపోతాయి. రసం పిండుకుంటే పచ్చిరొయ్యలు నిలవ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టు